ఫ్రెండ్స్, మన సూర్యాది వెంకీ అట్లూరి విశ్వనాథం అండ్ సన్స్ సినిమా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది అనేటటువంటి డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకో లోటు ఉంది అనుకున్నా. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఓకే, ఇక్కడ దాకా కొద్దిగా లోటు ఉందిలే, ఆ లోటుని సెకండ్ హాఫ్లో మనోడు ఫుల్ఫిల్ చేసేస్తాడులే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత చాలా అంటే చాలా వరస్ట్ ఫీలింగ్ కలిగింది. జస్ట్ 10 నిమిషాలు 20 నిమిషాలు తీయాల్సినటువంటి సినిమా, గట్టిగా మాట్లాడితే షార్ట్ ఫిలిం, యూట్యూబ్లో షార్ట్ ఫిలిం అంతా లెంత్ స్టోరీ కూడా లేదు, సింపుల్ స్టోరీ లైన్, దాన్ని సాగదీసి 3 అవర్స్ తీసారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సీరియస్లీ చూస్తున్నప్పుడు మీకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. స్టోరీ లైన్ ఏంది, ఉన్నటువంటి లెక్కలేంది, ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే మొత్తం చూడండి. స్టోరీ లైన్ ఏంటంటే, మన విశ్వనాథ్ చూసుకున్నట్లయితే తను పెద్ద బిజినెస్ మ్యాన్, ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ కొడుకు అనమాట. పుట్టకతోనే అమీర్, ఇంకా బాగా అంటే బాగా డబ్బున్నాడు. ఏదైనా సరే చిటికేస్తే దగ్గరకు వచ్చేస్తుంది. ఎంత పెద్ద డీలింగ్ అయినా సరే ఒక్క ఫోన్ కాల్తోనే డీల్ చేసేటటువంటి క్యారెక్టర్ మనోడిది. తనకి ఒక అమ్మ ఉంటుంది అనమాట. ఆ అమ్మకి ఉన్నటువంటి డ్రీమ్ ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా కొడుకు ఒంటరిగా మిగిలిపోతాడు, లైక్ మా ఫ్యామిలీకి వారసుడిగా ఈ విశ్వనాథ్ గారు ఉండు, మరి వీడికి వారసుడేడి, ఇక మా వంశం ఇంతటితోనే ఆగిపోవాలా అని చెప్పంటది. కానీ మనోడికి చూసుకున్నట్లయితే పెళ్ళి ప్రేమ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, ఒపీనియన్ ఉండదు అనమాట. దానికి వేరే రీజన్ ఉంటుంది. అది పెద్ద కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ అంతైతే కన్విన్స్ కాదు. సో తనకు ఉన్నటువంటి డ్రీమ్ ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకొని ఒక పిల్లగాన్ని కను, నాకు చెప్పు, ఇక నిన్నేం అడగనరా, నా వంశం నిలబడాలరా, నా కోసం ఇదొక్క కోరిక చేయరా అని చెప్పి అడిగిದ್ರು. సో మనోడికే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, మన లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని ఎలాగంటాడు? సో అప్పుడే సరోగసి అనేటటువంటి కాన్సెప్ట్ని అయితే తీసుకొచ్చారనమాట. మన సూర్యాబాయ్ ఫారెన్ వెళ్తాడు. ఫారెన్ వెళ్ళిన తర్వాత సరోగసి ద్వారా ఒక బేబీని అయితే కంటాడు, ఒక మగపిల్లగాన్ని అయితే కంటాడు. తనైతే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బేబీకి ఇష్యూ వస్తుంది, బోన్ మ్యారో ఇష్యూ వస్తుంది. ఇదంతా కూడా మీరు ట్రైలర్లో చూశారు. ఫ్రెష్గా నన్ను వేసుకోమాకండి, నేను ఏదో స్టోరీని లీక్ చేస్తున్నట్టు. సో ఈ బేబీకి మన హీరోయిన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంది, తన్ని మరి ఎందుకు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటూ, ఆ తర్వాత తన వల్ల ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేటటువంటిది అంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలి. సింపుల్, మనోడికి ఒక బేబీ కావాలి, కానీ వైఫ్ వద్దు, రిలేషన్ అనేటటువంటిది వద్దు. దానికోసం సరోగసి అనేటటువంటి పద్ధతి ద్వారా బేబీని అయితే కంటాడు అనమాట. కన్న తర్వాత ఆ బేబీకి ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి హీరోయిన్ కావాలి. హీరోయిన్ వచ్చిన తర్వాత మనోడితో లవ్లో పడింది. మనోడు చూసుకున్నట్లయితే 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఏజ్ గ్యాప్, అమ్మాయికి 20 ఉంటే మనోడికి 40 ఉంటాయి. ఇద్దరికి కూడా 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. ఇది నాకు సెట్ కాదు అంటాడు. ఇంకోటి ఏంటంటే, మన హీరోయిన్ హాలిడేస్కి వస్తుంది హీరో దగ్గరికి. సో హాలిడేస్కి వచ్చినప్పుడు మనోడిని ఇష్టపడింది. మనోడే అనుకుంటాడంటే, మనం హాలిడేస్లో ఏదైనా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని విపరీతంగా ఇష్టపడతాం, అక్కడే ఉండాలి అని చెప్పి అనుకుంటాం. ఓకే అని చెప్పి అక్కడ ఉంటాం మొదలు పెడితే, ఆ తర్వాత మన ఇంటిని మిస్ అవుతాం. సో ఆ అమ్మాయికంటూ ఒక కెరియర్ ఉంది, అమ్మాయికంటూ ఒక లైఫ్ ఉంది. తను డాక్టర్ అవ్వాలి అని చెప్పి అనుకుంటుంది. నా దగ్గరికి హాలిడేస్ కోసం వచ్చింది, ఇక్కడ తనకి బాగా నచ్చింది. ఇప్పుడేమో నేను ఇష్టం అంటుంది. మళ్ళీ ఆ తర్వాత తన కెరియర్ పోయిందని ఖచ్చితంగా ఫ్యూచర్లో బాధపడిద్దే. నాకేమో 40 సంవత్సరాలు ఉన్నాయి, తనకేమో 20 సంవత్సరాలు ఉన్నాయి. ఫ్యూచర్లో నేను తనతో లైఫ్ లాంగ్ ఉండలేను. తనకు 60 వచ్చేసరికి నాకు 80 వచ్చేస్తే, 80 కల్లా నేను బతకను. తనకి 40 వచ్చేసరికి నాకు 60 వచ్చేస్తే, 60 టైంలో నేను తనని సరిగ్గా చూసుకోలేను, తనని ప్రపంచం మొత్తం కూడా తిప్పలేను. హీరోయిన్ ఫ్యాంటసీలు వేరు ఉంటాయిలేండి. దీనివల్ల తను అయితే రిజెక్ట్ చేస్తాడు. సో ఫైనల్లీ ఏం జరిగింది, మరి వాళ్ళిద్దరు ఒకటయ్యారా లేదా, ఒకటవడానికి జరిగినటువంటి ఎమోషన్స్ ఏంటి అనేటటువంటిదంతా కూడా మీరైతే థియేటర్లో చూడాలి. మీరు నన్ను అనమాకండి స్టోరీ లీక్ చేశాను, ఎందుకంటే ట్రైలర్లో ఏదైతే ఉందో అదే నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. ఇదైతే హానెస్ట్లీ చెప్తా. ఆయన నచ్చకపోవడానికి గల కారణం ఏంది, స్టోరీ లైన్ చాలా బాగుంది కదా బ్రో, నువ్వు చెప్తుంటేనే చాలా కొత్తగా ఉంది, చాలా యూనిక్గా ఉంది అని చెప్పి మీరు అనిపించవచ్చు. ఇదే స్టోరీ లైన్, అదే నాకు నచ్చలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా అంటే, వెంకీ అట్లూరి డైరెక్టర్ అని అనగానే మన లక్కీ భాస్కర్లో ఏ రేంజ్లో మైండ్ గేమ్ ఉంటుంది, మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సినిమా అంతా కూడా మైండ్ గేమ్ ద్వారా నడిచిద్ది. ఆ తర్వాత సినిమాలో ట్విస్టులు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత సినిమాలో ఎమోషన్ అనేటటువంటిది భయంకరంగా ఉంటుంది. లక్కీ భాస్కర్లో ఉంది ఏంది, ఎమోషన్. మనకి ఎక్కడా కూడా సినిమా డల్ కాదనమాట. మనోడు
అప్పుల పాలే ఏడుస్తున్నప్పుడు మనకి ఏడుపు వచ్చింది, మొత్తం తనని బలిపోషులు చేస్తున్నప్పుడు మనకి క్యూరియాసిటీ పెరిగిద్ది, లాస్ట్కి తన 100 కోట్లు తీసుకొని దేశం వెళ్ళిపోయినా కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేటటువంటిదే ఆ సినిమాలో వస్తుంది. ఈ సినిమాలో ఆ 3 మిస్ అయ్యాయి. స్టోరీ లైన్ అనేటటువంటిది ఇంత సింపుల్గా ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి విషయంలో బాగా సాగుతీశారు సినిమాని. మధ్యలో వాళ్ళ మదర్ చనిపోద్ది, ఇది స్పాయిలర్ అనుకోండి, అక్కడతో ఆపైతే సినిమా చాలా బాగుండేది. ఇప్పుడు ఏముంది కాన్సెప్ట్, హీరోయిన్ తన లైఫ్లోకి వచ్చింది, ఆ తర్వాత మనోడు చాలా అంటే చాలా కేరింగ్ చూపిస్తారు, తన మాటలు కూడా వేరే లెవెల్ ఉంటాయి, దానివల్ల హీరోని ఇష్టపడిద్ది. సో ఆబ్వియస్లీ అదంతా కూడా మనకు ట్రైలర్లో చూపించేశారు. మరి అలాంటప్పుడు మనం థియేటర్లో చూడడానికి ఏముంటుంది, ఇది నాకు బాగా అంటే బాగా డిసప్పాయింట్మెంట్. మొత్తం ప్రిడక్ట్ చేసినట్టే ఉంది, నేను అనుకునేదే అవుతుంది, ఓకే ఇప్పుడు ఇది జరిగిద్ది అనుకునేది అవుతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా నెట్టగొచ్చిండు, కొద్దిగా అక్కడక్కడ లేపుకుంటా, అక్కడక్కడ ఫైట్స్ పెట్టి, నేను బటర్ఫ్లై స్లోగా వంగితే మెల్లగా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ను పెట్టి మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం. మమిత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట, తను అల్లరి చేస్తుంటే ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అనేటటువంటి ఫీలింగ్ రాదు, అరే భలే క్యూట్గా చేస్తుంది అని అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది, తను నిలబెట్టింది. సూర్య కూడా చూసుకున్నట్లయితే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయినా మొత్తం ఏజ్డ్గా కనపడాలి, 40 సంవత్సరాల వ్యక్తిలా కనపడాలి. అందులో చేసేటటువంటి యాక్టింగ్ అయినా, తను ఒక షూటర్, ఒక ఒలింపిక్లో షూటింగ్ మేనేజ్ చేస్తూ తన బిజినెస్ ఎలా మేనేజ్ చేస్తాడు, తన మదర్ ఎమోషన్, ఇవన్నీ కూడా చాలా నీట్గా చూపించారులే. కానీ ఎప్పుడైతే ఈ మొత్తం మనోడు ఏం చేస్తారంటే వేరే కేటగిరీకి వెళ్ళిపోతాడు. తన ఫాదర్గా చూసుకున్నట్లయితే 2 వైఫ్స్ ఉంటారనమాట, వేరే వైఫ్ హీరోయిన్, తనకు ఒక బిడ్డ అయితే ఉంటుంది, ఆ బిడ్డ పెళ్లి చేయాలి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అదే టైంలో తన మదర్ అయితే చనిపోయిందని చెప్పే కదా ఇందాలే. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి చిరాకు దొప్పించిండు భయ్య, సినిమా అడ్డదిడ్డంగా ఉంటుంది, ఇంకెప్పుడు అయిపోద్దిరా, ఇంకెప్పుడు స్టోరీ లైన్లోకి వెళ్తారా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అదే మెయిన్ ఏంటంటే ఎమోషన్ని క్యారీ చేయలేకపోయిండు మనోడు. ఆమెని అంటే మమిత అప్పుడు దాకా నవ్వించింది తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, తన క్యూట్ మాటలతో అలా కట్టిపడేసింది. ఎప్పుడైతే మమిత ఎమోషన్స్, అసలు ఎమోషన్ అనేటటువంటి ఫీలింగ్ రాదు, ఎలా ఉండాలి, ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉంది, ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అనేటటువంటిది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, మీరే చెప్పండి. చాలా అంటే చాలా సివియర్గా సీరియస్గా ఉండాలి, కానీ దాది కూడా కామెడీ అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది, చిరాకు వస్తుంది. మ్యూజిక్ కూడా బాగోదు, అసలు బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యేటటువంటి ఆ ఎమోషనల్ బీజియం అయితే మొత్తం దెబ్బ కొట్టేసింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అండ్ సూర్యాబాయ్ అంటే ఎలా చెప్పిందంటే, ఇక డైరెక్టర్ ఇక్కడ ఏడవాలి కాబట్టి నువ్వు ఏడు అనేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఇదొకటి. ఇప్పుడు చిన్నప్పటి నుండి తను పెంచింది తనమ్మ చనిపోయినప్పుడు కూడా అక్కడ ఏదో సాంగ్ ప్లేదు, అది కూడా అంత ఎమోషన్ అనిపించదు, కొద్దిసేపు థియేటర్ సైలెంట్గా ఉందని, కానీ అంత ఎమోషనల్గా కూడా మనమైతే కనెక్ట్గా. ఫస్ట్ వెంకీ అట్లూరి సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళేది మైండ్ గేమ్, హీరో తెలివైన వాడు, హీరో వేసేటటువంటి ఎత్తుగడలకి ఎవడు కూడా పనికిరాడు, ఇది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం. కానీ అక్కడ అదేం లేదు. ఇంకోటి ఏంది, హీరో కన్విన్స్ చేస్తాడు, లైక్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్ ఆబ్వియస్లీ ఫస్ట్ మేము వినం, ఫస్ట్ మేము చెయ్యం, ఫస్ట్ మేము పోతాం, మీకు మాకు సంబంధం లేదు అని అంటారు. ఆ తర్వాత మన హీరో వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఏ సినిమాలైనా అంతే కదా, ఈ మనం అప్పుడెప్పుడు వచ్చినటువంటి బృందావనం సినిమా దగ్గర నుండి మొన్న ఈ మధ్యలో వచ్చినటువంటి వేరే ఫ్యామిలీ సినిమాల్లో ఏంది, ఫస్ట్ వేరే ముదురు క్యారెక్టర్లు వస్తాయి, గడుసు క్యారెక్టర్లు వస్తాయి, వచ్చి బెట్టేస్తాయి, మేము వినం, ఈ మాట అనేది ఏంది, అసలు మాకు వాడికి సంబంధం లేదు, వాడు చచ్చినా మేము పట్టించుకోం, ఎరుపు గల్లలు వద్దు మాకు అని చెప్పి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. అలా కొన్ని క్యారెక్టర్లు వస్తే హీరో చెప్పేటటువంటి ఫిలాసఫీలకి ఊగిన పడిపోతారు భయ్యా, నవ్వు వచ్చిద్ది, మేము దీనికి ఒప్పుకున్నారా వీళ్ళు. నాకు అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపు ఏం మాట్లాడుతాడు, ఏం మాట్లాడే వాళ్ళని కన్విన్స్ చేస్తాడు అనేటటువంటి దాంట్లో వెళ్ళిపోదామని చెప్పి ఇన్వాల్వ్ అవుతా. ఎగ్జాక్ట్ ఇదేనా, దీనికి మీరు ఒప్పుకున్నారా, దీని మాత్రం దానికి 30 ఏళ్ళ నుండి దూరంగా ఉన్నారా, మనోడు వచ్చి ఒక మాట చెప్పగలం కలిసిపోయారా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. అలాంటిదే పెట్టిండు. ఇంకా కొన్ని సీన్ల కాడ అయితే బాగా లైక్ ఒక సాంగ్ నేనే బటర్ఫ్లై సాంగ్ అయితే బాగుంది, కామెడీ కూడా ఏమంత లేదు. సెకండ్ హాఫ్లో ఇక ఫోర్స్ఫుల్ కామెడీ, ఇంకా తను మమిత వేసేటటువంటి సెటైర్లకు అయితే అక్కడైతే నవ్వు వస్తుంది. ఇక దానికి మించి అంత పెద్ద కామెడీ కూడా ఏమీ లేదు. మెయిన్ ఎమోషన్ మిస్ అయింది, స్టోరీ లైన్ అనేటటువంటిది మిస్ అయింది, దాని ఇంప్లిమెంట్ అనేటటువంటిది మరీ డిసప్పాయింట్ చేసి కూర్చున్నారు. ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు సూర్యాబాయ్, వెంకీ అట్లూరి, మమిత చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తన స్టోరీ లైన్ సెలక్షన్. ఇక తను ఎక్స్పెక్ట్ చేసైనా సరే వెళ్ళి థియేటర్లో కూర్చున్నాం రా అని అంటే ఏముందని ఈ సినిమా తీశారా అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. దీనికి తోడు మన నాగవంశీ గారు కూడా స్పీచెస్ ఇచ్చారనమాట. ఇక ఆయన స్పీచ్ బట్టి కూడా ఈసారి కొడతారట్టుంది గట్టిగా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా. ఏం లేదు భయ్యా, సాగా తీసి సట్లో పెట్టిండు. నిజం చెప్తాను, సెకండ్ హాఫ్లో మీరు నిద్రపోతే నన్ను అడగండి, సోయి లేకుండా పండుతారు. నా పక్కన వచ్చినట్టయితే గురక పెడుతున్నారు సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ కూడా చాలా సిల్లీగా అయింది, అది ఎమోషన్, మనకు ఒక ఎమోషన్ డ్రామాని క్రియేట్ చేసి ఇంటర్వెల్కి వచ్చేసరికి లూజ్ క్యారెక్టర్లా చేస్తారు, అది మరీ దారుణంగా ఉంది. మెయిన్లీ సూర్యాబాయ్ యాక్టింగ్,
మన కరూపు సినిమాలో వీరభద్రుడు మూవీ ఉంది కదా, దాంట్లో చేసిందంట కనీసం 1% కూడా దీంట్లో చెయ్యలేదురా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. బీజిఎం ఏమంత లేదు, ఎలివేషన్ అనేటటువంటి ఏముండవు. ఓకే, ఇప్పుడు మన లక్కీ భాస్కర్లో బీజిఎం ఎలా ఉంటుంది, కానీ దీంట్లో అయితే ఆ బీజిఎం మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా ఏముండదు. ఫస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఈ టైంలో ఈ సాంగ్ రావాలరా అనేటటువంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, సాంగ్ వస్తుంది. సెకండ్ అసలు ఈ సాంగ్ ఎందుకు వచ్చిందిరా అనేటటువంటి ఫీలింగ్ కలిగేది. మెయిన్ వీళ్ళు ఒక బాబుని పెట్టి సినిమాని ప్రమోట్ చేశారు. ఆ బాబుది ఏముండదు. కొన్నిసార్లు ఒక అర్ధగంట దాకా కూడా బాబు మనకు కానరాడు. ఇప్పుడు అసలు ఏం చెప్పారా అనేటటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా కలిగిద్ది అనమాట. అండ్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను గట్టి ఎమోషన్ అట్రాక్ట్ చేస్తాలని, అది కూడా ఏం లేదు ఫ్రెండ్స్. సో ఒకసారి వెళ్ళి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. నాకైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్, థియేటర్లో నుండి ఇదే సినిమా రానేటటువంటి తలపట్టుకొని అయితే బయటకు వచ్చా. ఏదో హానెస్ట్లీ చెప్పచ్చు. సో దీన్ని మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.